ఉలి దెబ్బలు తగిలితేనే శిల శిల్పం అవుతుంది. కొలిమిలో కాల్చి సమ్మెటతో దెబ్బలు కొడితేనే బంగారం ఆభరణం లెక్క తయారవుతుంది. మనిషి కూడా అంతే, ఎంతలా సమాజం దెబ్బలు తగిలితే అంతలా రాటుదేళ్తాడు. అలా తమను తాము నిరూపించుకున్న వాళ్ళు సమాజంలో చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. అలాంటి యంగ్ లీడరే నారా లోకేష్. ఆయన ఇప్పుడు ఏపీలో మంత్రి కూడా. రాజకీయాల్లోకి రాకముందుకు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనలో మార్పు చూస్తే ఆయన మార్చుకున్న తీరు అప్కమింగ్ లీడర్స్కి చాలా స్ఫూర్తిదాయకం. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో నారా లోకేష్ని చేసినంత టీజింగ్ తెలుగు రాష్ట్రాల్లో మరే రాజకీయ నాయకుడిని ఎవరూ చేసి ఉండరు. ఆయన తండ్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన లోకేష్ రాజకీయాల్లోకి వచ్చేటప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్కి 1 సారి. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పగలిగిన నేత. అట్లాంటి వ్యక్తికి కొడుకై ఉండి కూడా నారా లోకేష్ తన రాజకీయ ప్రస్థానాన్ని ఒక నల్లేరు మీద నడకలా సాగించలేదు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొండు, ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో అవమానాలు ఎదుర్కొండు. ఫైనల్గా ఒక డైనమిక్ లీడర్గా ఆవిర్భవించిండు. లోకేష్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో అసలు రాజకీయాలకు వెనికిరాడు, ఈయనేం మనిషి అని అన్నారు. బాడీ షేమింగ్ చేసిర్రు, సరిగ్గా మాట్లాడడం రాదన్నారు. అంతెందుకు పండిత పుత్ర అని ట్రోల్ చేసేటోళ్ళు. సొంత పార్టీ టీడీపీ నేతలకు కూడా ఈయన మీద అనుమానమే. అసలు ఈయన పార్టీని లీడ్ చేయగలుగుతారా, చంద్రబాబు నాయుడు ఇంకొక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటే బాగుండు అన్న ఉద్దేశం కూడా ఆ పార్టీ నేతలలో వచ్చింది. ఇన్ని అవమానాలను, ఇన్ని అనుమానాలను, ఇన్ని ఎదురు దెబ్బలను తట్టుకొని ఒక డైనమిక్ లీడర్గా మారడం కోసం ఆయన చాలా కృషి చేసిండు, చాలా గొప్పగా కష్టపడ్డాడు. నేను ఇక్కడ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడట్లేదు, అట్లని అక్కడ టీడీపీ పరిపాలన గురించి కానీ లోకేష్కి కానీ వత్తాసు పలకట్లా. అసలు నేను ఈ రాజకీయాలు, ఈ పరిపాలన విషయాల్లోకే వెళ్ళట్లేదు. కేవలం లోకేష్లో వచ్చిన ఒక ట్రాన్స్ఫర్మేషన్ గురించి. 2014 టైంలో ఉన్న లోకేష్ 2025కి వచ్చేసరికి ఆయన ఎలా మారిండు అన్న విషయాలు మాత్రమే ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్నా. గత 10 ఏళ్లుగా లోకేష్ తనను తాను మార్చుకున్న విధానం, తనలో వచ్చిన లీడర్షిప్ క్వాలిటీస్ గురించే మాట్లాడుతున్నా. ఒకప్పుడు 2 మాటలు మాట్లాడడానికి తడబడే లోకేష్ ఇప్పుడు రాజకీయ వేదికల మీద అనర్గళంగా ప్రసంగాలు ఇస్తుండు. రాజకీయ వ్యూహాలు రచిస్తూ ప్రత్యర్థుల ఎత్తుల్ని చిత్తు చేస్తుండు. లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుండు, మాట తీరు మార్చుకుండు, మెదడుకు పదును పెట్టి రాజకీయ వ్యూహాలు రచించడంలో దిట్టగా మారిండు. ఇదంతా రాత్రికి రాత్రి కాలేదు. 10 ఏళ్ల కఠోర పరిశ్రమ, కృషి, పట్టుదల, ఈ అవమానాలకి, ఈ అనుమానాలకి, వీటన్నిటికీ సమాధానం చెప్పాలనే కసి, వీటన్నిటి నుంచే లోకేష్ ఒక లీడర్గా ఆవిర్భవించిండు. పార్టీలో ఒక చిన్న నేత, పెద్ద నేత అని లేకుండా ప్రతి ఒక్కరి దగ్గర అవసరమైన విషయం నేర్చుకోవడంలో ఎట్లాంటి భేషజం చూపించలేదు. అందరితో కలుపుకుపోయిండు. టీడీపీ పెట్టిన తర్వాత 30 ఏళ్లలో ఒకే ఒక్కసారి మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది 1985లో. అక్కడ దాదాపు 10 ఏళ్ళు కష్టపడి బంపర్ మెజారిటీతో, దాదాపు 99,000 మెజారిటీతో ప్రత్యర్థిని చిత్తు చేసి ఇప్పుడు ఏపీలో కీలకమైన విద్యాశాఖ, ఐటీ శాఖలకి మంత్రిగా అయ్యిండు. ఒక శిలలా ఉన్న వ్యక్తి శిల్పంలా తయారైతే ఎట్లుంటాడనేది లోకేష్ నిరూపించిండు. ఇవాళ ఏపీలో లోకేష్ ఒక బలమైన రాజకీయ శక్తి అనడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఒకప్పుడు చంద్రబాబుని మేనేజ్ చేయడం చాలా కష్టం, లోకేష్ దేముందిలే అనుకునేటోళ్ళు. ఇప్పుడు లోకేష్ని మేనేజ్ చేయడం చాలా కష్టం, చంద్రబాబుని మేనేజ్ చేయడమే చాలా ఈజీ అనే పరిస్థితికి తీసుకొచ్చిండు. అందుకే నీ జీవితానికి నువ్వే శిల, నువ్వే శిల్పి, నువ్వే ఉలి, నువ్వే శిల్పం. మిమ్మల్ని మీరు ఎలా మలుచుకోవాలన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న యువ నాయకులందరికీ లోకేష్ మంచి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. ఇలాంటి మరింత మంది యంగ్ అండ్ ఇన్స్పిరేషనల్ లీడర్స్ గురించి మరిన్ని ఎపిసోడ్లలో తెలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ ఆన్ ది 4th Estate.